హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టు ఎమ్మీ. ఈరోజు నేను చెట్టినాడు స్టైల్లో మష్రూమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఈ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. రెగ్యులర్ బిర్యానీలో మాత్రం అస్సలు ఉండదు. మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. సో మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడు దీనికి ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. ఈ చెట్టినాడు స్టైల్ మష్రూమ్ బిర్యానీ కోసం 1 కప్ బాస్మతి రైస్ని తీసుకుని ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. ఇదే కాదండి, ఏ బిర్యానీకైనా కూడా మీకు రైస్ అనేది సోక్ చేసి ఉంచుకుంటే మీకు బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది, అలాగే విరిగిపోకుండా వస్తుంది. ఈ బిర్యానీని నేను కొబ్బరి పాలతో చేస్తున్నానండి. దీనికోసం ఒక అరచెక్క కొబ్బరికాయని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మీకు కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని ఒక స్ట్రైనర్తో ఇలా కొబ్బరి పాలన్నింటినీ వడకొట్టుకోవాలి. నాకైతే 1 కప్పు కొబ్బరి పాలు వచ్చాయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని నేను మష్రూమ్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ కలిపిన పెరుగును కూడా ఇందులో 1/2 కప్ వరకు యాడ్ చేసుకుని మనం వేసుకున్న మసాలాలన్నీ మష్రూమ్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం బాగా మష్రూమ్స్కి పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా సగం వరకు వేసుకుంటున్నాను. ఇలా మ్యారినేషన్ చేసుకున్న మష్రూమ్ని కనీసం ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మీకు మసాలాలన్నీ మష్రూమ్స్కి బాగా పడతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. చెక్క, అలాగే 2 ఇలాచి అన్నీ 2 యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం 1/2 అవర్ పాటు మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనం కర్డ్ వేసాం కదండి, కాస్త వాటరీగా ఉంటుంది. ఇది మొత్తం అబ్జర్బ్ అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలే వరకు వస్తే సరిపోతుంది. మరొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సో చూసారు కదా, ఆయిల్ అంతా మీకు ఇలా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 కప్ కొబ్బరి పాలు వచ్చాయండి. అలాగే 1/2 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేస్తాం కదా, సేమ్ అదే కొలతతో కొబ్బరి పాలను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని అలానే ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సో చూసారు కదా, ఇంకొంచెం వాటర్ ఉంది. మరొక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకుని 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, మన ఎమ్మీ చెట్టినాడు స్టైల్ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం.
ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందాము. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, సింపుల్ అండ్ ఎమ్మీ చెట్టినాడ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇదండి ఇవాళ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మన వావ్ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.